నువ్వు రాదురా ప్లీజ్ రా. నీ అవ గాని బతిమలాడతావేమ్రా, నేను పోతతి. కానీ మామ నాకు బీర్ ఎక్కువియాలి ఫస్ట్ చెప్తున్నా. ఏమ్రా మోకానికి మంకీ క్యాప్ పెట్టుకొని నిన్న దుఃఖనం కడాగబడ్డావు, ఎవరైనా చూస్తారని భయమారా అని కస్టమర్లు. తమ్ముడు ఓ బాటిల్ తెచ్చి రాదు, కావాలంటే ఓ 50 రూపాయలు ఇస్తా గాని అని పెద్ద పెద్దోళ్ళు. తాగేది బరాబర్ తాగుతారు గాని వైన్స్ కాడికి పోమ్మంటేనే నాదని అనుకుంటారు కొందరు. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే అందరు మందు దిక్కు చూస్తుంటే గీ తెల్లంగి మనిషి ఏమో దిక్కులు చూడబట్టే బాటలు కొన్నోళ్ళని అడుగుతున్నాడు ఎంతకు తీసుకున్నారు, ఎంఆర్పి ఎంతుందని. ఇట్లనే 2-3తోటి మాట్లాడి సీదా వైన్స్ లకు పోయిండు. ఏ బ్రాండ్ మీద ఎంత ఉంది, ఎంత కమ్ముతుర్రో మొత్తం చెకింగ్ చేసిండు. మరి సార్ కస్టమర్ కాదు కలెక్టరు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో డెహ్రాడూన్ కలెక్టర్ సావిన్ బన్సిల్ సారు ఉన్న రేట్ కంటే ఎక్కువ అమ్ముతుర్రు అని కంప్లైంట్ వస్తే చూద్దామని డైరెక్ట్ గా సారే దుకాణం కాడికి వచ్చిండు అన్నట్టు. సీసా మీద 20 రూపాయలు ఎక్కువ గుంచుతురు అంతే. గసంటి వాళ్ళ మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటా అని మందు కస్టమర్లకు మాట ఇచ్చిండు కలెక్టర్ గారు. కానీ దవాఖాన్లో, స్కూల్లో, హాస్టల్లో, ఆఫీసులు చెకింగ్ చేయంగా చూసినాం కానీ ఇట్లా వైన్స్ల పొంట తిరుగుడు అయితే ఇదే ఫస్ట్ కావచ్చు. తిరగవలసిందే మరి. దేశంలో ఉత్తమ కస్టమర్లు అంటేనే మనోళ్ళు. దుగ్నం ఎంత దూరంలో పెట్టినా కష్టం అనుకోకుండా వస్తారు. ఇంట్లో ఎన్ని బాధలు ఉన్నా ఎన్నడూ ఏకాను ఉద్దర పెట్టారు. దోస్తులు అగుపడితే చాలు గుంజుకపోయి తాపిస్తూనే ఉంటారు. ఇంటికి చుట్టం వస్తే ముఖ్యమో గాని ముందు సుక్కకై తురుకుతారు. తాగనోళ్ళు ఎన్ని మాటలు ఇంటోళ్ళు ఎంత గులిగినా అసలు పట్టించుకోకుండా గవర్నమెంట్ కి ఎక్కువ ఆమ్దాన్ని తెచ్చేటోళ్ళే వీళ్ళు. కొత్త కొత్త పథకాలకు పైసలు చదివేటోళ్ళు కాబట్టి దుగ్నం కాడ వీళ్ళకి అయితున్న తిప్పలు అరుచుకున్నాడు మా డ్యూటీలో ఒక భాగం అనుకున్నట్టున్నాడు. ఎవరు చేయని పని చేసినందుకు ఈ కలెక్టర్ సార్ ను మందు కస్టమర్లు అంతా మళ్ళా యాద్ చేసుకుంటారు పక్క.